హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండెపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రుద్రవరం దగ్గర ఉన్నాం. అసలు ఏంటి ఈ సంవత్సరం మిరప పరిస్థితి? పచ్చిమిరప ఇది మళ్ళీ మీరు పండు మిరప అనుకున్నారు. ఈ సంవత్సరం అసలు చాలా వరకు తక్కువ వేశారు. అసలు తక్కువ వేయడానికి గల కారణాలు ఏంటి? అసలు వేయకపోవడానికి గల కారణం ఏంటి? అసలు వేసిన రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది? విపరీతంగా ప్రజెంట్ రైతు దగ్గర 40 నుంచి 50 రూపాయలతోటి కొంటా ఉన్నారు. కాబట్టి రైతుకు ఇది కొంచెం ఉపయోగకరంగా ఉందా లేదనేది మనం రైతు మాటల్లో పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా? మీ పేరేం పేరేనా? మా పేరు కేశాలు. ఓకే. ఈ పొలం ఎవరిదన్నా మామూలుగా నాటింది? మా బ్రదర్ది. మీ బ్రదర్దే. ఓకే. ఎంత నాటాడన్న మొక్క ఇది? 2 ఎకరాలు 45,000 మొక్క నాటాడు. 2 ఎకరాలకు 45,000 మొక్క నాటాడు. ఏ వెరైటీ అన్న నాటింది? కృష్ణ అనే వెరైటీ. ఓకే. ఇప్పుడు ప్రతి సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు నాటుతారన్నా? ఊరు పేరేం పేరేనా? రెడ్డిపల్లె. రుద్రవరం మండలం అన్న? రుద్రవరం మండలం రెడ్డిపల్లె. రుద్రవరం ఓకే. మామూలుగా అయితే ఇది ఏది? ఆలగడ్డ నియోజకవర్గం, ఆలగడ్డ తాలూకా. ఓకే. మన ఊర్లో ఎన్ని ఎకరాలు నాటుతారన్నా పచ్చిమిరప? పచ్చిమిరప మామూలుగా అయితే 150 ఎకరాలు నాటుతున్నాడు ఈ ఊర్లో. ఇప్పుడు కనీసం అంటే 20 ఎకరాలు లేదు. 20 ఎకరాలు లేదు. ఓకే. 20 ఎకరాలు ఈ సంవత్సరం నాటడానికి గల కారణం ఏంటన్నా? అసలు ఇంత తగ్గడానికి గల కారణం? ఇంత తగ్గడానికి కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం నాటడము, నష్టపోవడము. 7-8 ఏళ్ళ ముందు నష్టపోతానే ఉన్నారు. అందుకు చూసి అందరు తగ్గించి పదింగినారు, మాకొద్దు మిరప వద్దు అని. ఓకే. ఈ సంవత్సరం ఎలా ఉందన్న? నాటిన ఇప్పుడు 20 ఎకరాలు బాగానే ఉంది. రేట్లు బాగానే ఉన్నాయి. ఫస్ట్ కోతకు కనీసం అంటే 60 రూపాయల దాకా అబ్బింది ఈ రైతుకు. ఎకరాకు వచ్చేసి 22 బస్తాలు అయినాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 50 బస్తాలు అయ్యే మూమెంట్ ఉంది. మొత్తానికి సేవులో ఉండాలని అర్థమైపోయింది మాకు. అన్న వచ్చేసరికి అన్న పేరు కేశాలు. ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉంటాడు అన్న. గుంటూరు కానీ విజయవాడ కానీ. అందుకోసం మనకు బాగా ఒక 6-7 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. అంటే చాలా మంది రైతులకు అపోహ ఉండొచ్చు, అస్సలు మోసం చేస్తాడు రైతులను. దాని గురించి కూడా మనం పూర్తిగా అన్నని అడిగితే కూడా చెప్తారు. ఎందుకంటే దగ్గర మన దగ్గర ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల మొక్క పెరిగిచ్చి ఇక్కడ రైతులకు ఇచ్చి ఆ కాయలు కూడా మళ్ళీ ఆయన ఆ రైతు దగ్గర నుంచి తీసుకొని అన్న కాయలు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అందుకోసం మనం అన్న దగ్గరికి రావడం అయితే జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క డేటా అన్న దగ్గర ఉంటుంది కాబట్టి మనం అన్న దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. తోటలు ఎక్కడ ఏంటి పరిస్థితి? 20 ఎకరాలు యాక్చువల్గా అయితే అన్న 5-6 ఎకరాలు వేద్దామని అనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన పాపం సాళ్ళకు నీళ్లు కట్టుకున్నాడు, నారుకు రావాలని ప్రిపేర్ అయ్యిండు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నాటలేకపోయింది ఈ సంవత్సరం. లేకపోతే అన్న చాలా జెన్యూన్ పర్సన్, చాలా మంచివాడు. అసలు ఈ సంవత్సరం నాటింటే కనుక అన్న కష్టాలు కూడా నాకు తెలిసినంత వరకు చాలా ఫ్రీ అయ్యేటి. అసలు ఓవరాల్గా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా వరకు తగ్గింది కదన్నా? చాలా వరకు తగ్గింది. ఓకే. ఇప్పుడు మన దగ్గర నారు తీసుకొచ్చిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందండి? అంటే మీరు ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటారు కదా, మనం ఎవరినైనా కానీ ఎక్కడైనా కానీ ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే మటుకు బాగానే నార ఇంతవరకు బాగానే వచ్చింది. ఎవరు మోసమని ఈసమని అనలేదు. ఓకే. నకిలీ ఇత్తనాలని అనలేదు. ఓకే. ఎవరికైతే బాగుంది. ఓకే. వచ్చిన నర్సరీలు అయితే మాత్రం చెప్తా ఉన్నారు రసాయనిక పని, నకిలీ ఇత్తనాలు చేస్తున్నాడు, అది ఇది అని మామూలుగా చెప్తుంటారు. నర్సరీ నా మీద ప్రేమ ఎక్కువై చెప్తా ఉంటారు. ప్రేమ అతికేమైంది కాబట్టి. ఓకే. ఒక సంవత్సరం వాళ్ళ మీద కూడా పాపం రైతులు అసాన్ మోసం చేస్తాడు ఈ విధంగా అని ఒకసారి ఏది అప్పనపల్లిలో మన పేరు మనపేడు తూపల్లి భాష ఇమాంస ఒకసారి కొట్టడం కూడా జరిగింది అన్న. పాపం నా మీద ప్రేమతో చెప్పి ఆ సంవత్సరం నేను 70 పైసలతో నారిస్తే ఆయన 70 పైసలు తెచ్చాడు, నేను 60 పైసలు తెచ్చా. నాది డూప్లికేట్ అని చెప్పాడు, ఆయనది ఒరిజినల్ అని చెప్పాడు. మనం రైతుల పరిచయం కావాలనే ఉద్దేశంతో మనం తక్కువకి ఇవ్వడం జరిగింది. ఆయన ఆల్రెడీ సీనియర్ కాబట్టి ఎక్కువకి ఇచ్చాడు. కానీ ఆ సంవత్సరం ఏం జరిగిందంటే వైరస్ ఆయనది వచ్చింది. దేవుడి దేవల్ల నాది రాలేదు, బాగానే కాసింది. కానీ ఆయన ఇమాం భాష అనేట అతను మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే నన్ను నమ్మకుండా అటు సైడు వ్యక్తి మాటలు నమ్మి అక్కడ తీసుకోవడం జరిగింది. కానీ తీసుకొని మా మాటలు నమ్మకుండా అతని దగ్గరికి వెళ్ళి తీసుకొని నష్టపోయాడు అనమాట. నష్టపోయినప్పుడు ఆ ఊరికి వచ్చినప్పుడు చాలా మర్యాద చేశారనమాట. అట్లా కొంచెం అట్లాంటి మాటలు తగ్గించుకుంటే ఎవరికైనా మంచిది. వ్యాపారస్తుల్లో వ్యాపారం చేయాలంతే. వేరే వ్యక్తుల గురించి రకరకాల మాటలు చెప్పడం వల్ల మన క్రెడిబిలిటీ మనమే తగ్గించుకున్నట్టు. రైతు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంతసేపు ఉన్నాం మన వ్యాపారం చూసుకొని వెళ్ళిపోవాలి.
అట్లా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు 6-7 సంవత్సరాల నుంచి మనం ఎప్పుడన్నా మిమ్మల్ని మోసం చేయడం కానీ నిన్ను ఎవరైనా రైతులు ఇబ్బంది పెట్టారని చెప్పు. నన్ను ఎవరు ఇప్పుడు ఇప్పట్లే నువ్వు తెచ్చిన కాడ నార బాగాలేదు ఇట్లా ఉంది అని నన్ను అయితే నేను ఇప్పించిన కనీసం అంటే కొన్ని లక్షల మొక్క నీ కాడ ఇప్పించిన ఎటువంటి రోజు ఆ రోజు రాలే, ఎవరు అడగలే నన్ను ఇంతవరకు. అదే మీ అసాను మోసం చేసినాడు, నువ్వు ఇప్పించిన కాడ మోసం నకిలీ ఇత్తనాలు ఉన్నాయి ఇట్లా ఉన్నాయని ఎవరే కానీ మన వల్ల అడగలేదు ఇంతవరకు, నా కాడికి రాలేదు. ఒక ఈ సంవత్సరం దిగుబడి ఎక్కువ వస్తుంది అంటావా, నీ అంచనా తగ్గిద్ది అంటావా? వైరస్ అనేది బాగా ఎక్కువ కనిపిస్తా ఉంది చాలా వరకు. రెండో కోత పోయేంత వరకు మూడో కోత కోసేంత వరకు ఏం చెప్పలేము. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు నేను సర్వేర్ అంతా మొత్తం చూసినాం కదా, ఎక్కడ చూసినా 3 కోతల మించి మిరప రాలేదు. సరే ఇక్కడ ఏమొచ్చాదో చూద్దాం, 3వ కోత దాటినాక చూడాలి దీన్ని. చూడడానికి మాత్రం చాలా వరకు బాగుంది. ఇటన్నిటి కూడా 3 కోతలకు మురిసిపోయినాయి. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ అయింది సినిమా. సినిమా ఫుల్ గా స్టార్ట్ అయింది. ఇట్లా వస్తా ఉన్నాయి అన్నమాట తోటలు. ఇదో చూడు, ఇక్కడ షెట్ అంతా బాగుంది. ఇదో ఓకే, నువ్వు ఎన్నెన్న కొట్టు ఏదన్నా కొట్టు దీన్ని అనేది ఆపుకునే శక్తి ఏదానికి లేదు. ఒక వాతావరణమే ఏదో మొత్తానికి మిరపకు అనుకూలించకున్నది. 4-5 సంవత్సరాల ఉంటి. మీ దగ్గర నుంచి మా దగ్గరికి ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్నా? దగ్గర 60 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు వైరస్ రావడానికి గల కారణాలు ఏదన్నా? చుట్టూ మొక్కజొన్న వేసారు కదన్నా, ఇప్పుడు ఈ చుట్టూ మొక్కజొన్నల వల్ల దీంట్లో దోమ వల్ల కూడా వైరస్ రావచ్చు. ఎక్కువ దోమ ఉంది కదా, నల్లి పడవచ్చు. అది మొక్కజొన్నకు ఉండే నల్లి ఎక్కువ అత్యం దీనికి. ఓకే, దీనికి కూడా ఉండొచ్చు. ఏమంటే కొట్టడం వల్ల రోజు మార్చి రోజు కొట్టాల మందులు. ఏ ఒక్క రోజు ఒక క్షణం లేట్ అయినా కానీ వైరస్ తగిలిపోతుంది. ఆ నల్లిని చంపలేకుంటే గిన మురుసుకపోయేదేంగా. ఏ షేలో నీ ఇంత క్లియర్ గా ఉన్నాయని ఏ షేలో చూడు నల్లి ఉండనే ఉంది. ఓకే, ఏమంటే ఈ మధ్య వానలు పడి నల్లి కూడా సచ్చిండొచ్చు. వర్షాలు పడితే కొంచెం క్లియర్ గా అవుతుంది మళ్ళా. ఓకే, మనం కొట్టిన మందులు కూడా తీసుకునే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తా ఉంటుంది. వర్షం పడింది కాబట్టి కొంచెం దీనికి మేలైంది. నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం రేట్లు బాగుంటే నెక్స్ట్ ఇయర్ వేయడానికి కొంచెం సుఖాలంగా ఉంటుంది ఖచ్చితంగా. దగ్గర మన రుద్రారం ఏరియాలో కనీసం అంటే 500-600 ఎకరాలు పడేది 20 ఎకరాలు పడింది. ఈ ఓన్లీ రెడ్డిపల్లె ప్రాంతానికి మాత్రం 200 ఎకరాలు పడేది 10 ఎకరాలే పడింది. ఓకే, రైతులు ఏం చేయాలంటే ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ సంవత్సరం పచ్చిమిరప వేసిన రైతు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నాడు. కానీ 70% మంది కష్టాల్లో ఉన్నారు మళ్ళీ. ఎందుకంటే వైరస్ ఎక్కువ రావడం చాలా వరకు ఇది చూడడానికి చాలా బాగా కనిపిస్తూ ఉంది, కానీ లోపల ఒక 10 మొక్కలకు ఒక మొక్క కనిపిస్తూ ఉంది. అది అన్న చెప్పినట్టు 3వ కోతకు వచ్చేసరికి చెట్లు కవర్ అయితే పర్లేదు, కవర్ కాకపోతే మాత్రం ఇంకా చాలా సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు రైతులకు? మామూలుగా సజెషన్ మామూలుగా నెక్స్ట్ ఇయర్ అయినా ఈ సంవత్సరం అయినా వేస్తున్న రైతులకు అయితేనేమి? ఈ నెక్స్ట్ ఇయర్ నుండి అందరు చెప్పేది అబద్ధము. అసాన్ కాడ వేసే ఇత్తనాలు ప్రతి ఒక్కటి మంచిది. కేవలం నేనైతే పబ్లిసిటీ మన గురించి కాదన్నా, మన గురించి కాదు, రైతులకు అదే నేను చెప్పేది. రైతులకు ఈ మిరప, ఈ కృష్ణ కానీ వీర కానీ బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే వేసుకుంటే బాగుంటుందని చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకండి, లేకపోతే చుట్టూ పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇట్లా మొక్కజొన్న ఉంది, దానివల్ల ఇట్లాంటి సలహాలు మన గురించి నేనేదో నీతో చెప్పి గాలికి కానీ మొక్కజొన్న వేయాలని మామూలుగానైతే మొక్కజొన్న వేయడమే మంచిదని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ మొక్కజొన్నల వల్ల ట్రిప్స్ వచ్చింది కాబట్టి పూల చెట్లు లేకుంటే ఏమన్నా దీంట్లో మధ్యలో ఇచ్చే మంచిదని మేము చెప్తున్నా రైతులకు. కానీ ఈ 7 బేలు ముందుకు పాటిస్తామని అంటున్నారు. మొక్కజొన్న అయితే మన ఏరియాలో తగ్గే సమస్య లేదు, ఇంకా పెరిగే సమస్య ఉంది. అది ఎందుకంటే మొక్కజొన్నకు దానికి అగ్రిమెంట్ రేట్ కట్టిస్తున్నాడు. అది పండక పాని 70,000 ఇస్తున్నారు. నీకు 70,000 గుత్తం 40,000 పోయి పెట్టుబడి 20,000 ఒక కారుకు 20,000 పెట్టుబడి వచ్చినా 40,000 వచ్చి 30,000 మనకు చేతికి వచ్చింది కదా. ఈ మిరపేసి 3 లక్షలు ఎందుకు నట్టపోవాలా అనే కారణంగా ఎక్కువ దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే, సర్లేనా, ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఓకేనా.